ఇక కాకినాడ జిల్లా ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ఇసుకపల్లి మాధవపురంలో బాధిత రైతులను పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనను స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఏలేరు ఆధునీకరణకు 5 ఏళ్లు నిధులు ఇవ్వకుండా వరద ముంపునకు కారణమైన జగన్ పై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టును గాలికి వదిలేసి ఇప్పుడు ఏ ముఖంతో పరామర్శకు వస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. దొరబాబన్న మాట్లాడుతూ మోడర్నైజేషన్ అన్న ఏలూరు ఫేజ్ 1 మోడర్నైజేషన్ బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి. నాన్నగారు ఉన్నప్పుడు తాను స్టార్ట్ చేశాడు. 60% పనులు అప్పుడు పూర్తయ్యాయి. ఆ తర్వాత పట్టించుకునే నాతుడే లేడు అని చెప్పి అన్నాడు. ఈరోజు ఆ ఎస్టిమేట్లు కూడా తడిసి మోపుడై 142 కోట్ల రూపాయలు అయ్యాయన్న ఆ ఫేజ్ 1 ఏలేశ్వరం పనులు కూడా ఏలేరు ప్రాజెక్టులు కూడా ఫేజ్ 1 ఏలేరు ప్రాజెక్టు కూడా జరగని పరిస్థితి ఉంది అని చెప్పాడు. ఆ ఏలేరు ఫేజ్ 1 కోసం 142 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా తాను అడిగినట్టుగా ఏలేరు ఫేజ్ 2 కోసం కూడా మరో 150 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కాక పిఠాపురము గొలప్రోలు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కో మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు చొప్పున 40 కోట్ల రూపాయలు ఈ 2 మున్సిపాలిటీలకు దొరబాబన్న అడిగాడు. వీటిని కూడా శాంక్షన్ చేస్తూ ఆ ఎస్టిమేట్స్ ని కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పి కూడా దొరబాబన్నకు చెప్తా ఉన్నాను. ఈ ప్రతి మున్సిపాలిటీకి ఈ 20 కోట్ల రూపాయలు చొప్పున ఈ 40 కోట్ల రూపాయలు 2 మున్సిపాలిటీలకు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని కూడా తెలియజేస్తారు. మాజీ సీఎం జగన్ ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసాం, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ విషయంలో నిధులు ఇవ్వకుండా కేవలం మాటలకే పరిమితమైన అంశాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు వరదకు ప్రధాన కారణమైనటువంటి జగన్ నిర్ణయాల వల్ల స్థానికంగా ప్రస్తుతం జగన్ పర్యటనను అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆధునీకరణకు నిధులు కేటాయించకుండా మాటలకే పరిమితం అవ్వడం వల్ల ప్రస్తుతం తాము ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ దుస్థితికి కారణమని వారంతా జగన్ పర్యటనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టును గాలి కొదిలేసి ఇప్పుడు ఏ ముఖంతో వచ్చారంటూ మండిపడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, విజయ చంద్రిక కాకినాడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనపై ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మా ప్రాంతాన్ని నిండా గోదావరి వరదకు ముంచేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మా పరామర్శించడానికి వస్తున్నామని నిట్టూర్పులు ఆగ్రహాలు ప్రజల నుంచి తీవ్రంగా వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. వాస్తవానికి ఏలేరు ప్రాజెక్టు సంబంధించి 24 టీఎంసీలు రిజర్వాయర్ కెపాసిటీ కాగా ఎగువ నుంచి దాదాపుగా 47,000 క్యూసెక్కులు పైగా వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో దాదాపు 37 నుంచి 38,000 క్యూసెక్కుల వరద నీటిని కిందకు వదిలేయడంతో కాలువలన్నీ ఎక్కడికెక్కడ గండ్లు పడిపోయి దాదాపు 32 చోట్ల గండ్లు పడి దాదాపు 47,000 పైగా ఎకరాల పంటను పూర్తిగా ముంచేశాయి. దాదాపు 9 మండలాల్లో చూస్తుంటే 62 గ్రామాల్లో వరద పూర్తిగా గ్రామాలను ముంచిచ్చింది. ఈ నేపథ్యంలో ఇంత విలయానికి జల విలయానికి పూర్తిగా వైసీపీ పాపం అనేది ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం రావడానికి ముందు అప్పటి సీఎం చంద్రబాబు దాదాపు 150 కోట్లతో ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు కాలువల ఆధునీకరణకు టెండర్లు పిలిచి మాజీ ఎమ్మెల్యే అప్పుడైతే వర్మ ఎమ్మెల్యే ఉన్న సమయంలో కూడా పూర్తిగా ప్రాజెక్ట్ కి శంకుస్థాపన కూడా చేశారు. పనులు కొన్ని రోజుల్లో మొదలైన సమయంలో వైసీపీ అధికారం రాగానే పూర్తిగా రివర్స్ టెండరింగ్ పేరుతో ఏలేరు ప్రాజెక్టీకరణ ఆధునీకరణ పనులన్నీ కూడా జగన్ పూర్తిగా పక్కన పెట్టేసి ఈ రోజు ఏలేరు ప్రాంతం మొత్తం వరదకి గురవడానికి జగన్ ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యే ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతుందని చెప్పాలి. మరో పక్క చూస్తుంటే సరిగా 2.5 ఏళ్ల కిందట సీఎం హోదాలో జగన్ గొల్లపురం మండలానికి కాపునేస్తం సభకు వచ్చి ప్రజలందరికీ మీ అన్నగా చెప్తున్నాను ఏలేరు ప్రాజెక్టుకు ఆధునీకరణ ఫేజ్ 1 ఫేజ్ 2 కి దాదాపు 300 కోట్లు ఇచ్చేస్తున్నాను అంటూ చాలా గొప్పగా సభలో ప్రకటించారు. అధికారులు కూడా అంచనాలు ఇదేదో నిజమనుకుని చెప్పి సీఎం ఆదేశించారని అధికారులందరూ కూడా సభైన అంచనాలతో ప్రభుత్వానికి నివేదికలు పంపితే 2.5 ఏళ్ల పాటు పూర్తిగా చెత్తబొట్టులో ఈ ప్రాజెక్టులు పరిశీలనతో పడేయడంతో పాటు కనీసం కాలువలతో కూడా జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ పాపం ఫలితంగా ఏదైతే సీఎం అప్పట్లో గొల్లపురం మండలం సభ పెట్టాడో ఈ రోజు గొల్లపురం పూర్తిగా అతలకుతలం అయిపోయింది. 216 జాతీయ రహదారిపై మోటారు లోతు పైన నీరు రావడంతో ఈ హైవే మీద విశాఖపట్నం వెళ్లే వాహనాలన్నీ నిలిపివేశారు. అదేవిధంగా గొల్లపురం మండలం మొత్తం పరిశ్రమలు గాని ఇళ్లు గాని ముంపును గురైపోయి ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పాపం అంతటా కూడా జగన్దేనని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఏలేరు వరదకి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురం పూర్తిగా జలమైపోయే నేపథ్యంలో బాధితులను పరామర్శించడానికి ఇక్కడికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా జగన్ ఈ మండలాన్ని పూర్తిగా తడకేమని పెట్టారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గొల్లపురం మండలానికి ఒకవేళ జగన్ వస్తే ఈ పాపానికి ఈ విలయానికి వైసీపీ ప్రభుత్వాన్ని పాపమని ఏలేరు ఆధునీకరణకి పూర్తిగా గండి కొట్టి ప్రాజెక్టుకి గాలి కొదిలేసింది. జగన్ ప్రజలు ఎక్కడ చెరగబడతారనో భయంతో జగన్ పూర్తిగా బాధిత మండలాన్ని పక్కన పెట్టి పిఠాపురం మండలం అదే ఉప్పాడ కొత్తపల్లి మండలానికి తన పర్యటనకి పరిమితం చేసుకోవడంపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఓ పక్క జగన్ వెళ్తున్న మార్గంలో మహిళలు అయితే ఏ మొహం పెట్టుకొని వచ్చామని చెప్పి దూరం నుంచి తిట్టిపోస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.